मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। हाई वोल्टेज मैच भारत वर्सेस पाकिस्तान सूपर యాక్షన్ ధమాకాకి దాదాపుగా రంగం సిద్ధమవుతుంది। భారత్ వర్సెస్ పాకిస్తాన్ ల చిరకాల ప్రత్యర్థుల సమరోత్సాహం ఆకాశాన్ని అంటుతుంది। మొన్న కరుడుగట్టిన భారీ ప్లేయర్స్ ఉన్నటువంటి ఇంగ్లాండ్ ను పాకిస్తాన్ ఒక్క దెబ్బతో మట్టి కరిపించింది। ఇంగ్లాండ్ ఇలాకాలోనే ఇంగ్లాండ్ ను విరిచేసింది। వాస్తవం చెప్పాలంటే అజేయమైన పాకిస్తాన్ జట్టు ఈ విధమైన ఫీట్ సాధించడం నిజంగా అద్భుతం అని చెప్పాలి। ఇండియా మాత్రం తక్కువమైన తిందా అంటే అది కూడా తక్కువే కాదని చెప్పొచ్చు। బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయబేరి మోగించింది। ఇండియన్ ప్లేయర్స్ అంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు। బౌలింగ్ లో భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్మెన్ భయకంపితుల్ని చేస్తాడు। ఉమేష్ యాదవ్ సూపర్ స్పీడ్ బంతులకు అవతల బ్యాట్స్మెన్ నుంచి సమాధానమే ఉండదు। అశ్విన్ జడేజాలో స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరి బిక్కిరి చేస్తారు। ఇప్పుడున్న భారత జట్టు బ్యాట్స్మెన్ తిరుగులేని ఫామ్ లో ఉంది। వాస్తవం చెప్పాలంటే శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు సూపర్ ఓపెనింగ్ తో అదరగొడుతున్నారు। వన్ డౌన్ లో వచ్చే కోహ్లీ జట్టుకు వెన్నుముకలా నిలుస్తాడు। తర్వాత వచ్చే యువి భారీ సిక్సర్లకు పెట్టింది పేరుగా మారాడు। తర్వాత సూపర్ డూపర్ ఫినిషర్ గా పేరుగాంచిన ధోని వండనే ఉన్నాడు। అతను కొట్టే హెలికాప్టర్ షాట్లకు బంతులు స్టేడియాలు దాటిన సందర్భాలు చాలానే ఉన్నాయి। తర్వాత వచ్చే యువ కెరటం హార్దిక్ పాండ్యా వీరపాండ్య కట్టబ్రహ్మం లాగా చెలరేగిపోతాడు। తక్కువ బంతుల్లో ఎక్కువ విధ్వంసం సృష్టిస్తాడు। తర్వాత వచ్చే రవీంద్ర జడేజా ఊరికే ఉంటాడేంటి, సిక్స్లు అలవోకగా ఆడేయడంలో బాగానే నేర్చాడు। ఇంతమంది బ్యాట్స్మెన్లు బౌలర్లు ఉంటే ఏ జట్టైనా ఎందుకు గెలవదు? భారత జట్టు గెలవకుండా ఎలా ఉంటుంది? నిలకడకు కరువైనటువంటి పాకిస్తాన్ జట్టును ఓడించడం భారత్ కు వాస్తవంగా చిన్న విషయం। కానీ ఇదే సమయంలో పాకిస్తాన్ తనదైన రోజున ప్రపంచ నంబర్ 1 టీమును సైతం తేరుకోలేని విధంగా దెబ్బతీయడంలో చాలా ఆరితేరిన టీం అని మర్చిపోక తప్పదు। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।